హాజరైన ఇతర గౌతమ్ బుద్ధుని అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. నేను ఇదివరకు తణుకులో పనిచేశాను. అదే అభిమానాన్ని కొనసాగిస్తూ బంతేజీ ఇక్కడ ఏం జరిగినా చెప్తా ఉంటారు రమ్మనమని. కుదిరినప్పుడు వస్తున్నాను, లేనప్పుడు లేదు. ఈరోజు అనుకోకుండా అవకాశం కుదిరింది కాబట్టి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు. సింపుల్గా ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ అయిన ముఖ్య ఉద్దేశం వన మహోత్సవం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం దేవుడిని రకరకాల రూపాల్లో కొలుస్తూ ఉంటాం. గౌతమ్ బుద్ధులు ఒక రకంగా చెప్పారు, లేకపోతే ఇంకో గురువులు ఇంకో రకంగా, ఇంకో గురువులు ఇంకో రకంగా. అందరూ చెప్పింది ఏంటంటే పాజిటివ్ మైండ్ కలిగి ఉండడం ఫస్ట్ పాయింట్, బేసిక్ క్వాలిఫికేషన్ ఒకటి. రెండోది ప్రకృతితో మనం మమేకమై ప్రకృతిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఒక సూపర్ పవర్ ఏదైతే ఉంది, దేవుడని రకరకాల పేర్లు ఏవైతే పెట్టుకుంటామో మనం వారిని ప్రేమించినట్టే. పేర్లు వేరై ఉండొచ్చు, పూజ చేసే విధానాలు వేరై ఉండొచ్చు, బట్ మనందరినీ ఆడించే ఒక సూపర్ పవర్ ఉంది. ఆ సూపర్ పవర్ని కనెక్ట్ అవ్వడానికి మనం అందరం కూడా ప్రకృతి ఒక దారి. ప్రకృతిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఈజీగా కనెక్ట్ అవుతాం. అదొకటి నాకు తెలుసున్నది సింపుల్ పరిభాషలో. సో నేను ఎక్కువగా ఇష్టపడతా ఉంటాను ప్రకృతిని. అలాగే మొక్కలు చాలా డిస్ట్రిబ్యూట్ నేను వ్యక్తిగతంగా చేశాను. కొన్ని రెగ్యులర్ మానిటర్ చేసి పెంచే కార్యక్రమం కూడా చేశాను. ఈ రోజుకి చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పటికప్పుడు నేను సాటిస్ఫై అవ్వకుండా కొత్త కొత్త దారులు ఎదుగుతూ ఉంటాను అందులో భాగంగా రాజమండ్రిలో ఒక కొత్త ఆలోచన నాకు వచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఏంటంటే ఈ రోడ్ వైడనింగ్స్లో పెద్ద పెద్ద చెట్లు ఏవైతే పోతున్నాయో, పెద్ద 100 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, అలాంటి వయసు కలిగిన అంత పెద్ద పెద్ద వయసు కలిగిన చెట్లని రోడ్ వైడనింగ్లో పోతూ ఉంటే దీన్ని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి. ఒక 100 మొక్కలు లేదంటే ఒక 1000 మొక్కలు మనం కొత్తగా ప్లాంట్ చేసి పెద్దవి చేయాలి అంటే అందులో నేను గమనించింది, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 25 to 30% మాత్రమే సర్వైవల్ రేట్ ఉంటా ఉంది. ఒక 100 మొక్కలు పెడితే 25 సర్వైవ్ అయితే పెరిగితే చాలా గొప్ప అనేది ఉంది. ఈ స్టేజ్లో ఇంత వయసున్న పెద్ద మొక్కల్ని ఎందుకు మనం వదిలేయాలి, ఏం చేస్తే బాగుంటుందని దాని మీద అన్వేషిస్తే ఈ ట్రీ ట్రాన్స్లొకేషన్ టెక్నాలజీ తెలుసున్న వ్యక్తులు 2 వ్యక్తులు తారసపడ్డారు. అందులో ఒక వ్యక్తి ఏమన్నారంటే ఇది చాలా గొప్ప జ్ఞానం, ఎవరికి చెప్పేది కాదు, లక్షలాది రూపాయలు ఫీజు అవుతుంది, 3 లక్షలు ఎంత అవుతుందని చెప్పారు ఒక చెట్టుకి చేయడానికి. నేను ఒక చెట్టుని ఎక్కడ ఐడెంటిఫై చేశానంటే రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే రోడ్లో రాజానగరంలో సాక్షి పేపర్ గమనించి ఉంటారు కదా, సాక్షి ప్రెస్, దాని ఎదురుగుండా రోడ్ వైడనింగ్ కోసం ఒక మర్రి చెట్టుని మొత్తం ట్రిమ్ చేసేసి జస్ట్ అబౌట్ టు రిమూవ్ అనమాట. దాన్ని ఎలాగైనా చేయించాలి, ముందు ఒక చెట్టు అన్నా సక్సెస్ అవ్వాలి ఎలాగోలా అని నేను దానికి కూడా సిద్ధపడ్డాను. ఒక చెట్టు చేయాలి, చేసి చూడాలి ప్రయోగం అని. ఈలోపు అనుకోకుండా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి వాళ్ళు నాతోటి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇంకొక వ్యక్తిని ఐడెంటిఫై చేశారు. అతను ఏంటంటే ఈ కెమికల్స్కి ఏదైతే ఖర్చు అవుతుందో వాటికి ఖర్చు ఇస్తే చాలండి నేను చేస్తానన్నాడు. సరే అని చెప్పి అతనికి అప్పచెప్తే దాన్ని ఎలా చేశారంటే ఆ ఎగ్జిస్టింగ్ చెట్టు యొక్క కింద రూట్స్ ఉంటాయి కదండి, వేర్లు, ఆ వేర్లని 3 దఫాలుగా, అంటే ఒకేసారి అన్నీ కాకుండా స్టెప్ బై స్టెప్ కొన్ని రూట్స్ని కట్ చేసి దానికి కొన్ని కెమికల్స్ అప్లై చేయడం వల్ల చెట్టు ప్రిపేర్ అయ్యి దాన్ని ఇక్కడి నుంచి తీస్తున్నారు నాకేదో జరుగుతుందని ఆ కెమికల్స్ అప్లై చేయడం వల్ల కొత్త రూట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలా ఒకేసారి చెట్టు రూట్స్ అన్నీ కూడా చేయకుండా ఒక 10 days గ్యాప్లో 3 phases-లో 3 spells-లో కెమికల్ ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ఆ చెట్టుని పెద్ద క్రెయిన్స్, అది ఇంచుమించు 60 నుంచి 70 సంవత్సరాల వయసు గల మర్రి చెట్టు, అది తర్వాత పెద్ద క్రెయిన్ తోటి జేసీబీలతోటి రిమూవ్ చేసి పెద్ద ట్రాలీ మీద తీసుకొచ్చి అదే టైంలో రాజమండ్రిలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ కొత్తగా కడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ని ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ని ఇన్వాల్వ్ చేసి ఆ టైంలో ఆ కాన్ఫరెన్స్ హాల్ ముందు పర్మిషన్ ఇమ్మని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కింద బేస్ రెడీ చేసి గొయ్యి దాంట్లో కూడా పెస్ట్ రాకుండా, చెదలు రాకుండా, రూట్స్ ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి కింద దానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి తీసుకొచ్చి పెడితే చక్కగా సర్వైవ్ అయింది. ఇప్పుడు ఆ చెట్టు మీదకి ఉడతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి, పక్షులు వస్తున్నాయి, ఆ చెట్టు దగ్గరికి ఆవులు వస్తాయి. ప్రాక్టికల్గా నేను చూశాను, ఆ ఫొటోస్ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. చూడండి, ఒక రోడ్ వైడనింగ్లో పోవాల్సిన చెట్టు జాగ్రత్తగా కలెక్టరేట్లో అందంగా కాన్ఫరెన్స్ హాల్ ముందు పెట్టి దానికి చుట్టూతా ఒక దిమ్మ కట్టించి అయితే ఎంత బాగుంటుందో చూడండి.
అవి చిగురులో చేసి పక్కా సెటిల్ అయిపోయింది. ఆ స్ఫూర్తితో ఇంకా నేనేం ఆలోచించానంటే ఒక ఇండివిజువల్ ఎక్స్పెండిచర్ అది ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఏంటని స్టడీ చేస్తే లాజిస్టిక్స్కి ఎక్కువ ఎక్స్పెండిచర్ అయింది. అంటే ఆ క్రేన్కి, ట్రాలీకి వాటికే 40,000 దాకా ఖర్చు అయింది. సో నాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న పరిచయాలను బట్టి ఇది నా పర్సనల్ లబ్ధి కాదు, సొసైటీకి ఉపయోగపడేది. సో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఈ రోటరీ క్లబ్ వాళ్ళతోటి ఓఎన్జీసీ వాళ్ళకి ఒక లెటర్ పెట్టించారు, ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము, మీరు లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వండి అని. లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వండి అంటే అప్పుడున్న అసెట్ మేనేజర్ ఈడీ అంటారు, ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీరు 4 రోజుల ముందు మాకు లెటర్ పెట్టండి, ఏమేం కావాలో అన్నీ ఇస్తామన్నారు. ఆ స్ఫూర్తితో తర్వాత మళ్ళీ 3 చెట్లు, ఒకటైతే 120 సంవత్సరాల వయసున్న మర్రి చెట్టు, ఎక్కడంటే రాజానగరం నుంచి కవలగుయ్య అని లోపలికి వెళ్ళే దారిలో సిమెంట్ రోడ్ వేస్తున్నారు, సిమెంట్ రోడ్. సో దాన్ని కొట్టేస్తూ ఉంటే వెళ్ళి ఆపి మేము చేస్తాం, మాకు కొంచెం ఒక 1 నెల రోజులు టైం ఇవ్వండి అని. అదైతే ఒక 6 ఇలాగా చేతులు బార చెప్తే ఆ స్టెమ్ని మనం పట్టుకోగలుగుతాం. 6 మెంబర్స్ అంటే ఎంత వెడల్పైన ఎంత పెద్ద చెట్టో గమనించండి మీరు. అలాంటి మర్రి చెట్టుని ఒకదాన్ని, కొంచెం 60-70 సంవత్సరాల చిన్న మర్రి చెట్టుని, ఇంకొక రావి చెట్టు అది కూడా ఒక 80-90 ఇయర్స్ ఉంటాయి. ఆ 3 చెట్లని తీసుకొచ్చి ఓఎన్జీసీ వారి సహకారంతో, నిజంగా మనం ఓఎన్జీసీ వాళ్ళని అభినందించాలి, అలా అడగంగానే ఇలా ఇచ్చారు. వాళ్ళ సహకారంతో 3 ట్రాలీలు, పెద్ద ఒక 2 క్రేన్స్, 50 టన్ క్రేన్స్, జేసీబీ అవి తీసుకొని వెళ్ళి ఆ 3 తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో పెట్టాం. హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుకుండా రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ ఉంది కదండి, అక్కడ పెట్టాం. సో అలాగా టోటల్గా మొన్న ఒకటి మోరంపూడి నుంచి తీసుకెళ్ళి రావి చెట్టు ఒకటి కొత్తగా కడుతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాంపౌండ్లో ట్రాన్స్లొకేట్ చేశాం. సో ప్రస్తుతం అయితే నేను ఆ స్పిరిట్ తోటి ఎలాగైనా పెట్టిన 100% రిజల్ట్ రావాలి అనే ఉద్దేశంతో మొన్న 10వ చెట్టుని అలా చేశాము. 10లో అన్ఫార్చునేట్గా ఒక్క వేప చెట్టు ఒకటి ఫెయిల్ అయింది. అది చెప్పారు అనుభవజ్ఞులు కూడా, వేప చెట్టు జోలికి వెళ్ళొద్దు, అది సర్వైవ్ కాదు అని అన్నారు. దానివల్ల అయి ఉండొచ్చు, అది సెట్ అవుదేమో మరి. నెక్స్ట్ పెట్టేటప్పుడు కూడా అతను కొంచెం నేను కూడా 100% శ్రద్ధ పెట్టలేదండి అని చెప్పాడు. 10 చెట్లలో 9 చెట్లు సర్వైవ్ అయినాయండి. యూ జస్ట్ ఇమాజిన్ ఎంత ఆక్సిజన్ని రేపొద్దున అవి బయటకు ఇస్తాయో. ఒక చెట్టు అయితే 6 పట్టుకుంటే మనం సరిపోతుంది సైజు, అంత పెద్ద చెట్టు, 120-130 సంవత్సరాల మర్రి చెట్టు. జీవితానికి నాకు అంతమించిన అదృష్టం ఇంకా లేదు అని నేనైతే భావించాను. అలాగే వేరెవర్ ఎక్కడైతే మీరు కూడా చూస్తూ ఉంటారో అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. అవకాశం ఉన్న వరకు పిల్లలకి అలవాటు చేయండి ప్రకృతితో మమేకం అవడం. మనం వదిలేయడం వలన పిల్లలంతా ఏం చేస్తున్నారంటే వర్చువల్ జీవితాన్ని గడిపేస్తున్నారు. మొబైల్ ఫోన్స్ చూసుకుంటా, యూట్యూబ్ చూసుకుంటా, గాలి వార్తలు లేకపోతే ఫేక్ న్యూస్ అవి చూసుకుంటా టైం పాస్ చేస్తున్నారు. అలా కాకుండా ఫిజికల్ లైఫ్, భౌతికమైన జీవితాన్ని గమనిస్తూ మొక్కలతోటి మనుషులతోటి ఇన్వాల్వ్ అయితే రేపు పొద్దున పెద్ద అయినాక మిమ్మల్ని కూడా చూస్తారు. ఇప్పుడు మీరు కరెక్ట్ చేయకపోతే పిల్లల్ని ఖచ్చితంగా మిమ్మల్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఖచ్చితంగా ఇట్ హ్యాపెన్స్. ఆ రిలేషను బాండ్ అనేది తగ్గిపోతూ ఉంది రాను రాను. సో వన్స్ మనతో తల్లి తండ్రితో ఎలాగైతే బాండ్ డెవలప్ చేస్తామో ప్రకృతితో కూడా మన పిల్లలకి డెవలప్ చేయాలి, మనకి కూడా ఉండాలి ఎంతో కొంత. అది పెంపొందించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బంతేజీ గారికి, చక్రపాణి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.